హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ముఖ్యమైన అలర్ట్ వచ్చింది. ఇటీవలే ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన పాత కార్డు ఉన్న అందరూ తప్పనిసరిగా ఒక పని చెయ్యాలి. లేకపోతే రేషన్ తీసుకోవడంలో పెద్ద సమస్యలు వస్తాయి. సో ఆ సమస్యలు ఏంటి, ఆ ఒక్క పని ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో రేషన్ కార్డు ఎంత అవసరమో మనందరికీ తెలుసు. ఎందుకంటే ఈ కార్డు ద్వారానే మనకు సబ్సిడీ బియ్యం, కిరాణా సరుకులు, అలాగే పలు సంక్షేమ పథకాలు లభిస్తాయి. కానీ మీరు గనక రేషన్ తీసుకోకపోతే లేదా అవసరమైన అప్డేట్స్ చేయకపోతే మీ కార్డు రద్దయ్యే అవకాశం ఉంది. తాజాగా ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, ప్రతి రేషన్ కార్డుదారుడు ఈకేవీసీ తప్పనిసరిగా పూర్తి చేయాలి. అంటే కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డు వివరాలను అప్డేట్ చేసి రేషన్ షాపుల్లో వేలిముద్రలు నమోదు చేయించాలి. ఒకవేళ ఆధార్ అప్డేట్ లేకపోతే వేలిముద్రలు సరిపోక ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో చాలామంది ఆలస్యం చేస్తున్నారు. కానీ ఇలా చేస్తే రాబోయే నెలలో బియ్యం మరియు పథకాల డబ్బులు ఆగిపోతాయి. గతంలో 3 నుండి 6 నెలల పాటు రేషన్ తీసుకునే వారి కార్డులు రద్దు చేయబడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్న, పాత కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ వెంటనే ఈకేవీసీ పూర్తి చేసుకోవాలి. లేకపోతే ఈ అక్టోబర్ నెల రేషన్ కూడా ఆగిపోవచ్చు. గుర్తుంచుకోండి, ఆధార్ అప్డేట్ చేసి రేషన్ షాపుల్లో వేలిముద్రలు నమోదు చేస్తేనే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సన్న బియ్యం, కిరాణా మరియు పథకాల లబ్ధి పొందగలుగుతారు. కాబట్టి ఈ అలర్ట్ను విస్మరించకుండా వెంటనే చర్య తీసుకోండి. ఇలాంటి మరిన్ని ప్రభుత్వ అప్డేట్స్ మరియు ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట గుర్తుపై నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి మీ బంధువులు, స్నేహితులతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.